వెల్కమ్ టు ది లియో. రాష్ట్రంలో ఎన్నికల దగ్గర పడే కొంది ఏదైతే సర్వేలు ఉన్నాయో ఆ సర్వేల పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలైతే ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు, తమ నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థి గెలవబోతున్నాడనే ఆతృత సహజంగానే ఉంటుంది. ఇది ఎలక్షన్ దగ్గర పడే కొంది మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే తాజాగా ఇప్పటికే అనేక సంచలన సర్వేలు వచ్చాయి. ఇప్పుడు పయనీర్ సర్వే ఒకటైతే తాజా సర్వే అయితే రావడం జరిగింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన సర్వే. గతంలో ఏదైతే ఈ పయనీర్ విడుదల చేసినటువంటి సర్వేలు ఉన్నాయో అవి తరువాత వచ్చినటువంటి ఫలితాలకు దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సర్వే పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠ ఉంది. అయితే వారైతే వన్ సైడ్ అని చెప్పి పయనీర్ సర్వే అయితే తెలపడం జరిగింది. అయితే పార్లమెంట్లు వైజ్గా అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో ఎవరెవరు గెలుస్తారు, ఎంత శాతం ఓటు షేర్ చేసుకుంటారు, ఒక్కొక్క పార్లమెంట్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓటు షేర్ ఉందనేది చాలా స్పష్టంగా అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ మొత్తాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, ఇది మొత్తం 25 లోక్సభ అలాగే 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నాడినైతే పయనీర్ పోల్ స్ట్రాటజీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడుదంటే 1 మార్చి నుంచి 31 అంటే మార్చి నెల 31 రోజులను పరిగణలోకి తీసుకుని చేసినటువంటి సర్వే, అంటే లేటెస్ట్ తాజా సర్వేగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ సర్వేలో ముందు శ్రీకాకుళం లోక్సభ వారీగా మనం పరిశీలిస్తే అందులో అసెంబ్లీలు కూడా పరిశీలిద్దాం. సో శ్రీకాకుళం లోక్సభ మాత్రం కూటమి, ఈ 3 సింబల్స్ అంటే కూటమి అర్థం. సో కూటమి గెలుచుకుంటుంది. సో ఇచ్చాపురం కూటమి, టెక్కలి కూటమి, పలాస మాత్రం వైసీపీ గెలుచుకుంటుంది. పాతపట్నం కూటమి, ఆముదాల వలస కూటమి, అలాగే శ్రీకాకుళం మాత్రం ప్రస్తుతానికి కీన్ కంటెస్టెంట్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక నరసన్నపేట మాత్రం కూటమి గెలిచే అవకాశం అయితే ఉంది. సో ఈ శ్రీకాకుళం కన్నా మనం పరిగణలోకి తీసుకుంటే ఎన్డీఏ కూటమి 53% ఓటు చేయడం, వైఎస్ఆర్సీపీ 42% ఓటు షేర్ని అయితే కైవసం చేసుకుంటుంది. విజయనగరం లోక్సభ వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్ అయితే మనకు కనపడుతుంది ప్రస్తుతానికి. ఇక ఎచ్చర్ల వైసీపీ గెలుచుకుంటుంది. రాజాం కూటమి, బొబ్బిలి కూటమి, చీపురుపల్లి మళ్ళీ వైసీపీ, అలాగే గజపతి నగరం కూడా వైసీపీ. చీపురుపల్లి అంటే బొత్స సత్యనారాయణ కావచ్చు. నెల్లిమర్ల కూడా కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. విజయనగరం కూటమి గెలుచుకుంటుంది. ఇందులో ఎన్డీఏ కూటమి 49% ఓటు షేర్ అయితే, వైసీపీ 46% ఓటు షేర్ని అయితే కైవసం చేసుకుంటుంది. ఇక అరకు, ఇది బేసిక్గానే వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం. అరకు పార్లమెంట్ని అయితే వైసీపీ కైవసం చేసుకుంటుంది. ఇక పాలకొండ వైసీపీ, కురుపాం వైసీపీ, పార్వతీపురం వైసీపీ, సాలూరు వైసీపీ, అరకులోయ వైసీపీ, పాడేరు వైసీపీ, రంపచోడవరం మాత్రం కీన్ కంటెస్టెంట్. దాదాపు వైసీపీ క్లీన్ స్విప్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎన్డీఏ కూటమి 44% ఓటు షేర్ని కైవసం చేసుకుంటే, వైఎస్ఆర్సీపీ 51% ఓటు షేర్ని అయితే అరకు పార్లమెంట్లో కైవసం చేసుకుంటుంది. ఇక విశాఖపట్నం లోక్సభను అయితే కూటమి కైవసం చేసుకుంటుంది. ఇక విశాఖపట్నం దాదాపుగా క్లీన్ స్విప్ అని చెప్పొచ్చు. శృంగవరపుకోట కూటమి, భీమిలి కూటమి, విశాఖపట్నం తూర్పు కూటమి, విశాఖ దక్షిణ మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది ప్రస్తుతానికి. ఇక విశాఖ ఉత్తరం కూటమి, విశాఖ పశ్చిమ కూటమి, గాజువాక కూడా కూటమే. ఇక్కడ మొత్తంగా 55% ఓటు షేర్ని అయితే ఎన్డీఏ గెలుచుకుంటే 39% ఓటు షేర్ను వైఎస్ఆర్సీపీ అయితే విశాఖపట్నంలో కైవసం చేసుకుంటుంది. ఇది పూర్తిగా క్లీన్ స్విప్గా చెప్పుకోవచ్చు. ఇక అనకాపల్లి లోక్సభను అయితే కూటమి కైవసం చేసుకుంటుంది. ఇక చోడవరం కూటమి, మడుగుల వైఎస్ఆర్సీపీ, అనకాపల్లి కూటమి, పెందుర్తి కూటమి, యలమంచిలి కూటమి, పాయకరావుపేట కూటమి, నర్సీపట్నం కూటమి. సో ఒక్క మడుగుల మినహాయించి దాదాపుగా మిగిలిందంతా కూడా కూటమి క్లీన్ స్విప్ చేస్తుంది. సో అనకాపల్లిలో కనుక మనం చూసుకుంటే 53% ఎన్డీఏ ఓటు షేర్ ఉంటే 42% వైసీపీ ఓటు షేర్ అయితే కనపడుతుంది. ఇక కాకినాడ పార్లమెంట్ వచ్చేటప్పటికి కూటమి కైవసం చేసుకుంటుంది. బట్ తుని మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. ప్రత్తిపాడు ప్రస్తుతానికి కీన్ కంటెస్టెంట్గా కనపడుతుంది మనకి. పిఠాపురం కూటమి, కాకినాడ రూరల్ కూటమి, పెద్దాపురం కూటమి, కాకినాడ సిటీ కూటమి, జగ్గంపేట కూడా కూటమి. అంటే ఇక్కడ ఒక సీటు మినహాయించి, తుని మినహాయించి మిగిలిందంతా కూడా కూటమి క్వీన్ సింబల్ అని చెప్పొచ్చు. సో ఓటు షేర్ ఎన్డీఏ 53% ఓటు షేర్ అయితే, వైఎస్ఆర్సీపీ 42% ఓటు షేర్ ఉంది. ఇక రాజమండ్రి లోక్సభను అయితే కూటమి కైవసం చేసుకుంటుంది. ఇక అనకాపర్తి ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీకి ఉన్నట్టుగా కనపడుతుంది. సో అనపర్తి ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ ఉంది. ఇక రాజానగరం కూటమి, రాజమహేంద్రవరం సిటీ కూటమి, రూరల్ కూటమి, అలాగే కొవ్వూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ కూటమి, నిడదవోలు కూటమి, గోపాలపురం కూడా కూటమి. సో మొత్తంగా దాదాపుగా ఒక అనపర్తి మినహాయించి మిగిలింది మొత్తం కూడా ఆ కూటమి క్లీన్ స్విప్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ 52% ఎన్డీఏ ఓటు షేర్ ఉంటే వైఎస్ఆర్సీపీ 43% ఓటు షేర్ని అయితే కైవసం చేసుకుంటుంది. ఇక
అమలాపురం వచ్చేటప్పటికి లోక్సభను కూటమి కైవసం చేసుకుంటుంది. రామచంద్రాపురం మాత్రం కీన్ కంటెస్టెంట్ ప్రస్తుతానికి. ముమ్మిడివరం కూటమి, అమలాపురం కూటమి, రాజోలు కూటమి, గన్నవరం కూటమి, కొత్తపేట కూటమి, మండపేట కూటమి. సో మొత్తంగా అమలాపురం పార్లమెంట్ మొత్తం కూడా క్లీన్ స్వీప్గా చెప్పుకోవచ్చు. ఒక రామచంద్రాపురం మాత్రం కీన్ కంటెస్టెంట్. 55% ఎన్డీఏ ఓటు షేర్ ఉంటే వైఎస్ఆర్సీపీ 40% ఓటు షేర్గా ఉంది. ఇక నర్సాపూర్ని కానీ మనం ఒకసారి తీసుకుంటే నర్సాపూర్ లోక్సభ కూటమి కైవసం చేసుకుంటుంది. ఇక ఆచంట కూటమి, పాలకొల్లు కూటమి, నరసాపురం కూటమి, భీమవరం కూటమి, ఉండి కూటమి, తణుకు కూటమి, తాడేపల్లిగూడెం మాత్రం కీన్ కంటెస్టెంట్. సో ఇక్కడ నరసాపురం కూడా దాదాపుగా క్లీన్ స్వీప్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కీన్ కంటెస్టెంట్ మాత్రం తాడేపల్లిగూడెం ఉంది. ఎన్డీఏ 54% ఓటు షేర్ అయితే వైఎస్ఆర్సీపీ 41% ఓటు షేర్గా చెప్పుకోవచ్చు. ఏలూరు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు ప్రస్తుతం జిల్లాగా మారింది. సో ఏలూరుని అయితే కూటమి కైవసం చేసుకుంటుంది. ఉంగుటూరు మాత్రం కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది ప్రస్తుతానికి. ఇక దెందులూరు కూటమి, ఏలూరు కూటమి, పోలవరం మాత్రం వైఎస్ఆర్సీపీకి చూపిస్తుంది. చింతలపూడి కూటమి, నూజివీడు కూటమి, కైకలూరు కూటమి. సో ఏలూరులో ఒక పోలవరాన్ని మినహాయించి మిగిలినవన్నీ కూడా దాదాపుగా క్లీన్ స్వీప్ చేస్తుంది కూటమి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 51% ఎన్డీఏ ఓటు షేర్ ఉంటే 44% వైఎస్ఆర్సీపీ ఓటు షేర్గా ఉంది. ఇక మచిలీపట్నం, సో మచిలీపట్నం లోక్సభకు వచ్చేటప్పటికి కూటమికే ఎడ్జ్ అయితే ఉన్నట్టుగా, కూటమే గెలుస్తున్నట్టుగా ఇక్కడైతే తెలుస్తుంది. ఇక గన్నవరం కూటమి, గుడివాడ కీన్ కంటెస్టెంట్ కొడాలి నాని, గుడివాడ కొడాలి నాని అయితే కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. బట్ గన్నవరం అయితే దాదాపుగా కూటమి అక్కడ విజయం సాధిస్తుంది. ఇక పెడాన కూటమి, మచిలీపట్నం కూటమి, అవనిగడ్డ కూటమి, పెరమలూరు కూటమి, పామర్రు కూటమి. అంటే మచిలీపట్నం దాదాపుగా క్లీన్ స్వీప్ అని చెప్పుకోవచ్చు. మొత్తం 52% ఎన్డీఏ ఓటు షేర్ ఉంటే వైఎస్ఆర్సీపీ 43% ఓటు షేర్ కైవసం చేసుకుంటుంది. ఇక విజయవాడ, ఇక అత్యంత కీలకమైనటువంటి విజయవాడను తీసుకుంటే పార్లమెంట్ అయితే కూటమి కైవసం చేసుకుంటుంది. అటుపక్క నుంచి నాని మనకు పోటీ చేస్తున్నారు, మనందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడైతే టీడీపీ నుంచి చిన్ని అయితే పోటీ చేస్తున్నారు. ఇక తిరువూరు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉంది. ఇక విజయవాడ పశ్చిమ కూటమి, విజయవాడ సెంట్రల్ కూటమి, విజయవాడ తూర్పు కూటమి, మైలవరం కూటమి, నందిగామ కూటమి, జగ్గయ్యపేట కూటమి. ఒక తిరువూరు మినహాయించి మిగిలిందంతా కూడా కూటమి క్లీన్ స్వీప్గా కనపడుతుంది. 52% ఎన్డీఏ ఓటు షేర్ ఉంటే 43% వైసీపీ ఓటు షేర్గా కనపడుతుంది. ఇక గుంటూరు కీలకమైనటువంటి రాజధాని ప్రాంతంలోకి వచ్చేటప్పటికి గుంటూరు, కృష్ణా కీలకమైనవి. ఇందులో గుంటూరు లోక్సభను అయితే కూటమి కైవసం చేసుకుంటుంది. ఇక తాడికొండ కూటమి, మంగళగిరి కూటమి, మంగళగిరి నారా లోకేష్ కూడా ఈసారి కూటమి కైవసం చేసుకుంటుంది. పొన్నూరు కూటమి, తెనాలి కూటమి, ప్రతిపాడు కూటమి, గుంటూరు పశ్చిమ కూటమి, గుంటూరు తూర్పు కూటమి. అంటే క్లీన్ స్వీప్. ఇందులో అక్కడ ఇక వైసీపీకి నో మోర్ ఎంట్రీ అన్నట్టుగా గుంటూరు అయితే క్లీన్ స్వీప్ చేస్తుంది. 54% ఎన్డీఏ ఓటు షేర్ ఉంటే 41% వైఎస్ఆర్సీపీ ఓటు షేర్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక నరసరావుపేట లోక్సభను అయితే కూటమి కైవసం చేసుకుంటుంది. ఇక పెదకూరపాడు కూటమి, చిలకలూరుపేట కూటమి, నరసరావుపేట మాత్రం ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీకి కనపడుతుంది. సత్తెనపల్లి కూటమి, వినుకొండ కూటమి, గురజాల కూటమి, మాచర్ల మాత్రం కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. అంటే ఇక్కడ ఒకటి వైసీపీకి ఉంది, ఒకటి కీన్ కంటెస్టెంట్ ఉంది, మిగతా దాదాపుగా క్లీన్ స్వీప్ అని చెప్పొచ్చు. సో 51% ఎన్డీఏ ఓటు షేర్ ఉంటే 44% వైసీపీ ఓటు షేర్ కనపడుతుంది. ఇక బాపట్ల లోక్సభను అయితే టీడీపీ అంటే కూటమి కైవసం చేసుకుంటుంది. ఇక వేమూరు కూటమి, రేపల్లె కూటమి, బాపట్ల మాత్రం కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. పర్చూరి కూటమి, అద్దంకి కూటమి, చీరాల కూటమి, సంతనూతలపాడు కూటమి దాదాపుగా క్లీన్ స్వీప్. బాపట్ల మొత్తం కూడా క్లీన్ స్వీప్ కనపడుతుంది. 52% ఎన్డీఏ ఓటు షేర్ ఉంటే వైఎస్ఆర్సీపీ 43% ఓటు షేర్ ఉంది. ఇక ఒంగోలు లోక్సభను అయితే కూటమి కైవసం చేసుకుంటుంది. ఎర్రగొండపాలెం మాత్రం వైసీపీకి ఉంది. దర్శి మాత్రం కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. ఇక ఒంగోలు కూటమి, కొండైపి కూటమి, మార్కాపురం కూటమి, గిద్దలూరు మాత్రం కీన్ కంటెస్టెంట్, కనిగిరి కూటమి. అంటే దాదాపుగా 2 కీన్ కంటెస్టెంట్ కనపడుతున్నాయి, ఒకటి మాత్రం వైసీపీకి ఉంది. ఒంగోలులో 51% ఎన్డీఏ ఓటు షేర్ ఉంటే 44% వైసీపీ ఓటు షేర్ కనపడుతుంది. ఇక నెల్లూరు, వాస్తవానికి ఇవన్నీ కూడా వైసీపీ కంచుకోటలు, బట్ ఇప్పుడు టీడీపీ కంచుకోటలుగా మారుతున్నాయి. నెల్లూరు పార్లమెంట్ని అయితే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది, కూటమి కైవసం చేసుకుంటుంది. ఇక కందుకూరు కూటమి, కావలి కూటమి, ఆత్మకూరు మాత్రం వైఎస్ఆర్సీపీ కనపడుతుంది. కొవ్వూరు కూటమి, నెల్లూరు సిటీ కూటమి, నెల్లూరు రూరల్ కూటమి, ఉదయగిరి మాత్రం వైసీపీ. సో వైసీపీకి ఒకప్పుడు కంచుకోటగా ఉన్నటువంటి ఈ పార్లమెంట్ పరిధిలో కేవలం వైసీపీ 2 మాత్రమే, ఆత్మకూరు, ఉదయగిరి మినహాయించి మిగిలినవన్నీ కూడా కోల్పోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ 53% ఎన్డీఏ ఓటు షేర్ ఉంటే వైఎస్ఆర్సీపీ 42% ఓటు షేర్ కనపడుతుంది. ఇక తిరుపతి, ఇది వాస్తవానికి వైసీపీకి కొంచెం ఎడ్జ్ ఉన్నటువంటి ప్రాంతం. తిరుపతి లోక్సభను అయితే వైసీపీ గెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. సర్వేపల్లి వైసీపీ, గూడూరు వైసీపీ, సూళ్లూరుపేట వైసీపీ. బట్ వెంకటగిరి టీడీపీ, వెంకటగిరి కూటమి, తిరుపతి కూటమి, శ్రీకాళహస్తి కూటమి, మళ్ళీ సత్యవేడు మళ్ళీ వైసీపీకి ఉంది. సో దాదాపుగా 4 వైసీపీ గెలిస్తే 3 మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుస్తున్నట్టుగా కనపడుతుంది. ఇక 44% ఓటు షేర్ ఎన్డీఏకు ఉంటే 51% వైఎస్ఆర్సీపీ ఓటు షేర్ ఉంది. ఇక కడప, జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా కడపకు వచ్చేటప్పటికి కడప
లోక్సభను అయితే వైసీపీ గెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక బద్వేలు వైసీపీ, కడప వైసీపీ, పులివెందుల వైసీపీ, కమలాపురం వైసీపీ, జమ్మలమడుగు వైసీపీ, ప్రొద్దుటూరు వైసీపీ, మైదుకూరు మాత్రం కీన్ కంటెస్టెంట్ అయితే కనపడుతుంది. దాదాపుగా ఇది వైసీపీ క్లీన్ స్విప్ అని చెప్పొచ్చు. ఇక్కడ 36% ఎన్డీఏ ఉంటే 54% వైసీపీకి ఓట్ షేర్ ఉంది. ఇక రాజంపేట, ఇది కూడా వైసీపీకి కంచుకోట. రాజంపేట పార్లమెంట్ని అయితే వైసీపీ గెలుస్తుంది. రాజంపేట వైసీపీ, కోడూరు వైసీపీ, రాయచోటి వైసీపీ, తంబళ్లపల్లె కూటమి, పీలేరు కూటమి, మదనపల్లి వైసీపీ, పొంగనూరు వైసీపీ. సో దాదాపు ఇక్కడ కూడా వైసీపీ మెజార్టీ స్థానాలు గెలుస్తుంది. 45 ఎన్డీఏ ఓట్ షేర్ ఉంటే వైఎస్ఆర్సీపీది 49% ఓట్ షేర్ ఉంది. ఇక చిత్తూరు, ఇది కూడా వైసీపీకి కంచుకోటగా చెప్పుకోవచ్చు. చిత్తూరు లోక్సభను వైసీపీ గెలుస్తుంది. చంద్రగిరి వైసీపీ గెలుస్తుంది. నగరి మాత్రం కూటమి, అంటే రోజా కాన్స్టిట్యున్సీలో రోజా ఈసారి ఓడిపోబోతుంది. గంగాధర నెల్లూరు వైసీపీ, చిత్తూరు మళ్ళీ కీన్ కంటెస్టెంట్, పోతలపట్టు వైసీపీ, పలమనేరు, కుప్పం ఈ రెండు కూడా కూటమి, అంటే కుప్పం అంటే చంద్రబాబు గారు. సో దాదాపుగా వైసీపీ టీడీపీ పోటాపోటీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ చిత్తూరు పార్లమెంట్ మాత్రం వాళ్ళే గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎన్డీఏ 46% ఉంటే వైఎస్ఆర్సీపీ 49% ఓటు షేర్. కన్నా నంద్యాల లోక్సభను వచ్చేసి వైసీపీ గెలుస్తుంది. ఆళ్లగడ్డ వైసీపీ, శ్రీశైలం కూటమి, నందికొట్కూరు వైసీపీ, ప్రాణ్యం వైసీపీ, నంద్యాల వైసీపీ, బనగానపల్లె కూటమి, డోన్ మాత్రం కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. ఎన్డీఏ 45% ఉంటే వైఎస్ఆర్సీపీ 49% ఓటు షేర్ ఉంది. ఇక కర్నూలు లోక్సభను కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక కర్నూలు కూటమి, పత్తికొండ వైసీపీ, కోడుమూరు వైసీపీ, ఎమ్మగనూరు మాత్రం కూటమి, మంత్రాలయం వైసీపీ, ఆదోని వైసీపీ, ఆలూరు కీన్ కంటెస్టెంట్. ఇక్కడ కూడా మెజార్టీ స్థానాలు వైసీపీ గెలిచింది. ఎన్డీఏ 46 ఉంటే వైసీపీ 49% ఓటు షేరు. ఇక అనంతపురం లోక్సభకు వచ్చేటప్పటికి కూటమి అయితే లోక్సభను గెలుస్తుంది. రాయదుర్గం కూటమి, ఉరవకొండ కూటమి, గుంతకల్లు కూటమి, తాడిపత్రి కూటమి, సింగనమాల మాత్రం వైసీపీకి ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. అనంతపురం కూటమి, కళ్యాణదుర్గం మళ్ళీ వైసీపీ. దాదాపుగా అనంతపురంలో 2 స్థానాలు మినహాయించి మిగిలిన మొత్తం కూడా టీడీపీ క్లీన్ స్విప్ కనపడుతుంది. 54% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్సీపీ ఓటు షేర్. హిందూపురం లోక్సభకు వచ్చేటప్పటికి కూటమి విజయం ఖాయం. రాప్తాడు కూటమి, మడకశిర మాత్రం వైసీపీ, హిందూపురం కూటమి, హిందూపురం అంటే నందమూరి బాలకృష్ణ, హిందూపురం కూటమి, పెనుగొండ కూటమి, పుట్టపర్తి మాత్రం వైఎస్ఆర్సీపీ, ధర్మవరం మాత్రం కీన్ కంటెస్టెంట్, కదిరి మళ్ళీ కూటమి. దాదాపుగా వైసీపీ కూటమి హోరాహోరీ పోటీ అని చెప్పొచ్చు. బట్ మెజార్టీ ఎడ్జ్ టీడీపీకి ఉంది. ఎన్డీఏ 53% ఉంటే వైఎస్ఆర్సీపీ 42% చెప్పుకోవచ్చు. ఇది మొత్తంగా ఇప్పటివరకు మనం చెప్పుకున్న సీట్ల ప్రకారం చూసుకుంటే ఎంపీ స్థానాలు కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 18 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుంది, 108 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంటుంది. సో కూటమి ఘన విజయం అనేది ఖాయం, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇక ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీని మనం చూసుకుంటే ఎంపీ స్థానాలు 7 గెలుచుకుంటుంది, ఎమ్మెల్యే స్థానాలు 49 గెలుచుకుంటుంది. ఇక కీన్ కంటెస్టెంట్ వచ్చేటప్పటికి మాత్రం ఎమ్మెల్యే స్థానాలు 18 ఎమ్మెల్యే స్థానాలు కీన్ కంటెస్టెంట్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ ఓట్ షేర్ కానీ మనం చూసుకుంటే టీడీపీ, బీజేపీ, జనసేన అలయన్స్ మీద 50.12% అంటే 50% పైగా ఓట్ షేర్ కైవసం చేసుకుంటుంది. వైఎస్ఆర్సీపీ 44.56 అంటే దాదాపు 44.5% ఓట్ షేర్ అయితే కైవసం చేసుకుంటుంది. ఇక ఇండియా అంటే కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు 3.36%, అదర్స్ మాత్రం 1.9. సో అంటే 50%గా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు 44% పడిపోతే 40%గా ఉన్నటువంటి గతంలో టీడీపీ ఉండేది ఇప్పుడు కూటమితో కలిపి 50% అయితే చేరింది. ఇది మొత్తంగా ఏది ఏమైనా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మనం మాట్లాడుకున్నది. బట్ ఎన్నికలు ఇంకా నెల రోజుల సమయం ఉన్న నేపథ్యంలో, నెల రోజుల పైనే ఉంది ఎన్నికలు కాబట్టి ఈ సీట్ల సంఖ్య అనేది మారద్ది. ఇప్పుడు కీన్ కంటెస్టెంట్ ఏదైతే 18 అనుకున్నామో ఇందులో మెజారిటీ స్థానాలు టీడీపీ వైపు మళ్ళీ అవకాశం ఉంది. ఎందుకంటే న్యూట్రల్ ఓట్ పర్సెంట్ అనేది చివరి సెకండ్లో మారుతుంది. ఎవరికైతే గెలిచే అవకాశం ఉందని చెప్పి ఒక వార్త, ఒక గాలి వస్తుందో వారి వైపు న్యూట్రల్ ఓట్ షేర్ మారిపోతుంది. ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. సో ఈ 18 కీన్ కంటెస్టెంట్ 18లో 10 స్థానాలు కూటమి గెలుచుకున్న దాదాపుగా 118 స్థానాలతో విజయం సాధించే అవకాశం కనపడుతుంది. ఏది చివరి సెకండ్లో మనం మాట్లాడుకుంటే దాని సంఖ్య ఇంకా పెరగొచ్చు కూడా. సో ఇందులో కీన్ కంటెస్టెంట్ అవి కీలకంగా మారనున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ఏదైతే ఉందో స్పష్టంగా కూటమి ఘన విజయాన్ని అయితే సూచిస్తుంది. ఎంపీలు కూడా 18 పార్లమెంటు, గతంలో జాతీయ సర్వేలు కూడా అదే చెప్పాయి. సో ఇప్పుడు పోల్ పైనీర్ స్ట్రాటజీస్ కూడా అదే చెప్పింది. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూటమిదే అధికారం అని చెప్పి కుండ అయితే బద్దలు కొట్టినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు ఏదైతే సర్వేలు చెప్పాయో ఇప్పుడు పైనీర్ పోల్ స్ట్రాటజీస్ కూడా అదే అంచనాన్ని అయితే వేసింది. ఏది ఏమైనా రాబోయేది కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సర్వేతో మరొకసారి తేటతెల్లమైంది.